సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న బిడ్డలు చక్కని ఉద్యోగాల బిడ్డలను ఉంచండి. అట్లాగే విదేశాల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలు ఆరోగ్యమును జ్ఞానమును ప్రాముఖ్యంగా వారి డ్యూటీల విషయంలో మీ కాపుదలిమ్మని మీ కృపలో బిడ్డలని దర్శించమని అడుగుతున్నాం. అలాగే దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వారికి కూడా మీ జ్ఞానం ఇవ్వండి. ఈరోజు తమ్ముడు సుధీర్ పుట్టినరోజు, బిడ్డను కూడా దర్శించండి. చక్కని జ్ఞానము ప్రాముఖ్యంగా మంచి ఆరోగ్యం బిడ్డకి దయచేయండి. దూర ప్రాంతాల బిడ్డ ఉద్యోగం చేస్తున్నారు, నీ కృపనిచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి. చక్కని జ్ఞానము చక్కని ఆరోగ్యం బిడ్డలకు దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. చక్కని కృపనిచ్చి బలపరచండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలమును, వివాహాలు కావాల్సిన వివాహాలను సిద్ధపరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నేను ఆదివారం వాక్యం చెప్పడానికి కాస్త ఆరాధనల వల్ల ఇబ్బంది చెప్పలేకపోయాం, క్షమించండి. ఈరోజు మరలా కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 4వ చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి అని చెప్తున్నారు. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామము అంటే దేవుని నామమును, జ్ఞాపకార్థ నామమును, ఆ నామాన్ని బట్టి ఆయన్ని స్తుతించమని చెప్తున్నాడు. అలా యేసు నామంలో, అలాగే దేవుని నామంలో పరిశుద్ధమైన ఆ నామాన్ని, దేవుడు పరిశుద్ధపరిచిన నామాన్ని బట్టి ఆయన గౌరవించమని, ఆ నామాన్ని బట్టి పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామాన్ని బట్టి స్తుతించమని, ఆయన్ని స్తుతించమని చెప్తూ ఉన్నాడు. మనం నిర్గమకాండంలో ఒకసారి మనం చూస్తే అండి, ఆదికాండంలో కూడా, ఆదికాండం 4:26లో ఎనోషు గురించి మనం చూస్తాం. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది అని మనం చూస్తాం. ఆదికాండం 12:8లో అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను అనంది అబ్రహాం గురించి. అలాగే 13:4లో కూడా తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరాను, అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. 26-25లో అక్కడ అతను ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసాను. ఇలా అబ్రహాం గురించి ఎన్ని చోట్ల గుడారాలు కట్టాడు. అక్కడ గుడారాలు కట్టడమే కాదు, యెహోవా నామమున ప్రార్థన చేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అట్లాగే నిర్గమకాండంలో 3వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. జ్ఞాపకార్థ నామము, పరిశుద్ధమైన ఆ జ్ఞాపకార్థ నామాన్నే స్తుతించమంటున్నాడు ఆయన. ఆ జ్ఞాపకార్థ నామాన్ని బట్టి స్తుతించమంటున్నాడు. ఆ జ్ఞాపకార్థ నామంలోనే అన్ని రకాలైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. సృష్టి చేయబడింది, ఆ నామంలోనే అన్ని రకాల కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే నిర్గమకాండం 6:3లో మనం చూస్తే అండి, నేను సర్వశక్తి గల దేవుడను, ఆ దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులో ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. వారికి మామూలుగా కనిపించాను కానీ ఉన్నవాడని అనువాడని అనేటువంటి విషయం వాళ్ళకి తెలియలేదు, నా పేరు. కాబట్టి యెహోవా నామాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉచ్చరించాలి. 20వ అధ్యాయంలో నిర్గమకాండం 7వ వచనంలో చూస్తే అండి, 27లో నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. దోషులుగా ఉంటారు. దేవుని నామాన్ని దూషించిన, యెహోవా నామాన్ని అన్యాయంగా మాట్లాడిన,
దుర్మార్గంగా మాట్లాడినా, వ్యర్థంగా మాట్లాడినా వాళ్ళు దోషులవుతారని చెప్తున్నాడు. కాబట్టి ఆయన నామానికి అంత మహిమ, అంత గొప్ప దేవుడిచ్చినట్లుగా మనం చూస్తాం. నిర్గమకాండం క్షమించండి 34:14 నిర్గమకాండం 34:14 అండి. ఎలా అనగా, వేరొక దేవునికి నమస్కారం చేయొద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. లేవికాండం 18:21 నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. 19:12 అండి లేవికాండం. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు, నీ దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని నామాన్ని బట్టే మనము దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి. లేవికాండం 24:16 అండి. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను, సర్వసమాజము రాళ్లతో అతనిని అట్టి వారిని చావగొట్టవలెను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను. సరండి, పరిశుద్ధమైన ఆయన నామాన్ని పరిశుద్ధమైనదిగానే మనం ఆరాధించాలి. ఆ నామాన్ని బట్టి మనం ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని కీర్తించాలి. కాబట్టి యెహోవా నామాన్ని బట్టి తప్పనిసరిగా దేవుడు గొప్ప కార్యాలు చేయించేవాడుగా ఉన్నాడు. ఆ నామాన్ని బట్టే గొప్ప ఆశీర్వాదాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకని అంటున్నాడు, ఆయన్ని స్తుతించమని చెప్తున్నాడు. ఆయన నామము మహిమగల నామం అంటాడు. కీర్తన 72:19 ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. అంటే దేవుని నామాన్ని బట్టి దేవునికి ఎంతగా స్తుతి చెల్లించాలో ఆయన నామాన్ని బట్టి ఆయన అంటాడు 111:9 ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. అంటే ఆరాధన యెహోవా నామాన్ని బట్టి మనం చేయొచ్చు. యెహోవా నామానికి ఆరాధన మనం చేయొచ్చు. యెహోవా నామం అంటే ఆయనే, ఆయన సన్నిధి. కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధన చేసి ఆయన నామాన్ని మనం స్తుతించడం అనేటువంటిది చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తే అండి, అదే యెహోవా నామానికి ఉన్న పరిశుద్ధత, అదే యెహోవా నామానికి ఉన్న శక్తి యేసుక్రీస్తు నామానికి కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలండి. భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున ఉంగునట్లు, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. అంటే యేసు నామాన్ని చూడండి, ఎంత ఉన్నతమైనటువంటి నామం కదా. ఎవరు మాట్లాడినా యేసు నామంలో, ప్రార్థన చేసినా యేసు నామంలో. కాబట్టి యేసు నామంలో మనం ప్రార్థన చేస్తే ఆ నామానికి పైనామము యేసుప్రభు వారికి ఇచ్చాడు, అన్ని నామాల కన్నా పైనామము. కాబట్టి యేసు పేరుని, దేవుని పేరుని మనం మన నోటి వెంబడి తలిస్తే చాలు, అది మనకు ఆశీర్వాదం చెప్తున్నాడు. ఒకవేళ క్రీస్తు నామం నిమిత్తం కనుక ఒకవేళ నిందపాలైతే కనుక మీరు ధన్యులు అని చెప్తాడు. పేతురు మొదటి పత్రిక 4:14 క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందపాలైన యెడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు అని చెప్తున్నాడు. కాబట్టి మన పాపాలకు కూడా యేసునామములోనే క్షమిస్తాడు. యోహాను మొదటి పత్రిక 2:12 చిన్నపిల్లలారా, అంటే విశ్వాసములో చిన్నపిల్లలారా, ఆయన నామాన్ని బట్టి మీ పాపాలు క్షమించబడినవి గనుక మీకు రాయిచున్నాను అంటున్నాడు. కాబట్టి ఆయన నామానికి ఎంత ఉన్నతమైన స్థితి ఇచ్చారో చూడండి. దేవుని నామము పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామం అది. అందుకని ఆయన నామాన్ని స్తుతించాలి, ఘనపరచాలి. ఈ 4వ వచనములో ఆయన భక్తులారా ఆయనను స్తుతించుడి అంటున్నాడు. కాబట్టి మనమందరము కూడా యేసు నామాన్ని కలిగి ఉండి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆ నామాన్ని ఉన్నతమైన నామంగా మనం హెచ్చిస్తూ పరిశుద్ధమైన ఆయన నామాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ముందు కొనసాగుదాం.
దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.